స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును, ప్రియరక్షకుడును, మన విమోచకుడును, మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, ఈ దినపు వాక్య భాగాల్ని వినడానికి, ఈ దినపు దైవికమైన తలంపులు విని ఆత్మీయంగా బలపడడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రాదులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి మా కార్యక్రమ బృందం అంతటి తరపున, లేదు అంటే గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి మా స్థానిక చిన్న మందిరం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వి బ్రింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ గిడియోన్ మిషన్ చర్చ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. వాటి గురించి కొన్ని జ్ఞాపకం చేస్తాను, కొన్ని రిమైండ్ చేస్తాను. మీరు మర్చిపోయారని కాదు, మర్చిపోయి ఉండొచ్చు కూడా. కొంతమంది రాసుకుంటూ ఉన్నారు. నేను కొన్ని దినాల క్రితం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో, అరే మీరు వచ్చేసారా, మేము మీరు చెప్పే వాక్య భాగాలు అవి రాసుకుంటున్నాను. సరే మీరు చూడండి, నేను ఏదో 12 వచ్చానులేండి, వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళాను. కొంతమంది ఆసక్తిగా రాసుకుంటున్నారు, వింటున్నారు, నేర్చుకుంటున్నారు. సమయం కొద్దిగా ఉంది. సత్యాన్ని మనం కొనుక్కోవాలి, అమ్మివేయకూడదు, దాచుకోవాలి సత్యాన్ని. వి షుడ్ నాట్ మిస్ ద ట్రూత్. స్తోత్రం. కానీ సత్యము ఎంత ప్రాముఖ్యమైంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయుటకు శక్తి కలిగింది సత్యానికి మాత్రమే. సత్యం నిన్ను మారుస్తుంది, నువ్వు సత్యాన్ని మార్చలేవు. సత్యానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోవాల్సింది తప్ప సత్యాన్ని నువ్వు మార్చలేవు. సత్యము సత్యమే, అసత్యం అసత్యమే. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా నువ్వు మార్చలేవు. ఇట్స్ నాట్ పాసిబుల్. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో ప్రార్థనా ఫలితాలు, ద రిజల్ట్స్ ఆఫ్ ప్రేయర్ అనగా, వాళ్ళు ఏదో విజ్ఞాపన చేశారు, వాళ్ళ తలకానొప్పి తగ్గాలని ప్రార్థన చేశారు, వీళ్ళ కాళ్ళ నొప్పులు తగ్గాలని ప్రార్థన చేశారు. వాటన్నిటికీ దేవాపిచ్చాడు. పలాని సిస్టర్ మేరీ గారి సాక్ష్యం, సిస్టర్ గ్లోరీ గారి సాక్ష్యం, బ్రదర్ జోసఫ్ గారి సాక్ష్యం, బ్రదర్ మార్క్ గారి సాక్ష్యం అని వాళ్ళు చెప్పించుకున్నారు. సంతోషపడ్డారని కాదు నా మాటల ఉద్దేశం. వాళ్ళు ఒక స్పిరిచువల్ ప్రేయర్ రిక్వెస్ట్తో ప్రభు సన్నిధికి వచ్చారు. మాకు చర్చ్ బిల్డింగ్ కావాలి, ఎంతకాలం ఇళ్లలో కూడుకుంటాం, ఈ సొలొమోను మండపంలో మేము ఎంతకాలం కూడుకుంటాం, వీ నీడ్ వన్ ఓన్ బిల్డింగ్, ఎంతకాలం ఈ దేవాలయానికి వస్తాం, ఈ 12 ద్వారాల గుండా లేకపోతే గుమ్మాల గుండా వెళ్ళి ఆరాధన చేసుకుని మాకంటూ ఒక ప్లేస్ ఉంటే బాగుండేది కదా అని వాళ్ళు, స్తోత్రం, ఆలోచించలేదు. మనమైతే భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తుంటాం. మనకు అది లేదే, ఇది లేదే, అది లేదే, అది ఉంటే బాగుండేది, ఇది ఉంటే బాగుండేదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థనా ఫలితాలు, ప్రార్థన ఒకటే 4 ఫలితాలు కనిపించాయి అక్కడ. ఒక్క దెబ్బకు 2 పెట్టలని కాదు, ఒక్క దెబ్బకు 4 పెట్టలు పడ్డాయి. ఏంటి, ఏం జరిగింది? ప్రార్థనా ఫలితంగా దేవుని ఆత్మ నింపుదల. దేవుని ఆత్మ నింపుదల వాళ్ళకి కొత్తది కాదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆత్మ నింపుదలకు గురారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనంలో పేతురు గారు వాళ్ళ ముందు నిలబెట్టబడ్డాడు. అనగా వాళ్ళ మధ్యలో ఇంట్రాగేషన్ కోసం, లేకపోతే విమర్శ కోసం, విమర్శ చేయబడడం కోసం అక్కడ ఉంచబడ్డాడు. ఆ సమయంలో అతడు ఆత్మతో నింపబడ్డాడు. వాళ్ళెవరూ ఆత్మతో నింపబడలేదు.
కొన్నేరింట్లో అందరూ ఆత్మతో నింపబడ్డారు, మేడగది మీద అందరూ ఆత్మతో నింపబడ్డారు. కానీ ఇక్కడ పేతురు, బహుశా యోహాను కూడా, స్తోత్రం హల్లెలూయా, వాళ్ళ ఆత్మతో నిండారు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆత్మ నింపుదల ఎప్పుడో ఒకసారి జరగాల్సిన అనుభవం కాదు, ఆదివారం మాత్రమే జరగాల్సిన అనుభవం కాదు. ఆత్మానుభవం అనుకోకుండా జరిగేది, కానీ ఆత్మానుభవం మనకు స్తోత్రం రెగ్యులర్గా ఉండాలి, ఫ్రీక్వెంట్గా ఉండాలి. మద్యము చేత మత్తులై ఉండకండి, ఆత్మచేత అంటే దాని అర్థం నింపబడుతూనే ఉండండి అని అర్థం. నింపబడుతూనే అనే మాటలు 3 సార్లు లేవులేండి. ఆ మాటల యొక్క ఉద్దేశం బీయింగ్ కంటిన్యూస్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. స్తోత్రం హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడేటువంటి అనుభవం, దేవుని వాక్యాన్ని పొందుకునేటువంటి అనుభవం వారందరూ బోధించారు. కొందరు బోధించారని కాదు, అందరూ ఒకే చోట బోధించారని కాదు, అందరూ వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారు. యెరూషలేము యొక్క 4 మూలల్లోకి వెళ్ళిపోయారు. యెరూషలేమును మీ బోధతో నింపి అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది 5వ అధ్యాయంలో. సరే, వారు వాక్యాన్ని పొందుకున్నారని, వారు దైవికమైన స్వభావాన్ని, పిరికితనం పొందుకోలేదు. పరిస్థితులు నిన్ను పిరికిగా మార్చినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరాక్రమశాలిగా మారుస్తాడు. స్తోత్రం హల్లెలూయా. 4వదిగా ప్రార్థన ఫలితంగా ఏం జరిగింది? వాళ్ళ మధ్యలో ఇంతకుముందు లేనటువంటి ఒక ఐక్యత, వాళ్ళ మధ్యలో ఐక్యత ఉంది అనేటువంటి మాట 2వ అధ్యాయం నుంచి మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే వెంటనే దాన్ని వాళ్ళు తనుకొని వస్తున్నారు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాడని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. ఐక్యంగా ఉన్నట్టుగా కనిపించిన అనైక్యత ఉంటుంది. ప్రైజ్ లార్డ్లు, వందనాలు, షేక్ హ్యాండ్లు ఇవి ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి గ్యాప్ అనుకోండి, తెలియనటువంటి ఒక ఎనిమిటీ ప్రజల మధ్యలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఉండాలి అని కాదు, స్తోత్రం. 4 విషయాలు మనం ఆలోచించాం. వారికి దేవుని ఆత్మ నింపుదల కలిగిందని, వాక్యము యొక్క నడిపింపు, వాక్యము పొందుకున్నారని, వాక్యం ఒక నింపుదల అని కూడా అనుకోండి, ప్రాబ్లం లేదు. అంతేకాకుండా దైవికమైన స్వభావం, గాడ్లీ క్యారెక్టర్, బోల్డ్నెస్, ఫియర్లెస్ కరేజ్, అనగా మొండి ధైర్యం వచ్చేసింది, అనగా తెగింపు వచ్చేసి తాడో పేడో తేలిపోవాలి. ఈరోజు వాళ్ళు మారడమా మేము చనిపోవడమా, వారు మారడమా మేము మరణించడమా అన్న తెగింపు. అరే అగబస్ అనేటువంటి అగబు అనే ప్రవక్త చెప్పింది కరెక్టే కదా, నేను నా యెరూషలేము ట్రిప్ వాయిదా వేసుకుంటానండి అని పౌలు అనుకోలేదు. పులి నోట్లో తలబెట్టాడు పౌలు. పులి నోట్లో తలబెట్టాడని రెఫరెన్స్ ఏదండి అని అడగొద్దు దయచేసి. లిటరల్గానే మాట్లాడటం లేదు అక్కడ. నన్ను సింహము నోట నుంచి ప్రభు తప్పించాడు అని పౌలు అన్నాడు. ఏ సింహం? ఎక్కడిది? ఒట్టి మాటే కదా. లిటరల్గా మనం అర్థం చేసుకోవడానికి వీలేదు. ఎపేసీలోని మృగములతో నేను పోరాడవలసి వచ్చాను అన్నాడు. అనగా ఎపేసీ పట్టణంలో మనుషులు లేరు, మొత్తం మృగాలు ఉన్నాయని కాదు, మానవ మృగాలు ఉన్నాయి. మామూలు మృగాల కన్నా మానవ మృగాలు ప్రమాదకరం. మృగాళ్ళు అయిపోయారు. ఈ మానవ మొగాలతో లేకపోతే మృగాళ్ళతో మనకు ప్రమాదం. సరే, దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. వాళ్ళకి ధైర్యం వచ్చింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? స్తోత్రం. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. యెహోవాయందు భయభక్తులు కలిగటం వల్ల బహుధైర్యము కలుగును. స్తోత్రం హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, ఈ 4 అనుభవాలు వాళ్ళకి కలిగాయి. దేవుని స్తోత్రం. రండి, ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం.
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము మనం ముగించేసాం. 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 5వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దిన మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. స్తోత్రం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. నేను దానికి ముందు ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్, తర్వాత బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా టీపీటీలోంచి చదువుతాను. సో a certain man named Ananias together with his wife Sapphira sold a property. స్తోత్రం. వాడుక భాష. అననీయ అనబడే ఒక వ్యక్తి అతని భార్య సప్పీరా కలిసి తమ భూమి అమ్మేశారు. దేవుని స్తోత్రం. ద జడ్జ్మెంట్ ఆఫ్ అననియాస్ అండ్ సఫైరా అనే టైటిల్ ఇచ్చారు. నౌ a man named Ananias and his wife Sapphira likewise sold their farm. దేవుని స్తోత్రం. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ఉన్నటువంటి మాట మన తెలుగు తర్జుమాలో రాలేదు. నౌ అనే మాట. నౌ అంటే నౌ అండ్ దెన్ అంటే అప్పుడు, నౌ అంటే ఇప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అంటే ఎప్పుడు? ఇప్పుడంటే మే నెల 11వ తేదీ 2023వ సంవత్సరం అని కాదు. అనగా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాం అంటే ఇంచుమించు AD 34లో, అనగా దైవికమైన కార్యాలు జరిగి మొదటిసారిగా దేవుని సేవకులు ఇద్దరు చెరసాల్లోంచి బయటకు వచ్చి దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు, అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు భూకంపపు అనుభవం కలిగి అందరూ సమిష్టిగా జీవిస్తూ ఒక కామన్ లివింగ్ చేస్తున్నప్పుడు, ఒక గ్రూప్ లివింగ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి సైప్రస్ అనేటువంటి ద్వీపంలోంచి ఒక ఆయన యాజకుడు కావలసినోడు. ఆయన ఒకవేళ యాజకుడు తెలియదు, యాజక వంశం నుంచి వచ్చినవాడు. ఆయన తన ఆస్తిని స్థిరాస్తులను అమ్మేసి దేవాలయపు కానుకల పెట్టెలో వేశాడని కాదు, దేవాలయ కానుకల పెట్టెలో చాలాసార్లు వేశాడు. కానీ ఇప్పుడు ఏకంగా తీసుకొచ్చేసి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టాడు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం ఏంటి అని మనం ఆలోచిస్తే, వాళ్ళకి కానుక పెట్టలేదా? కానుక పెట్టి కొనుక్కునేంత, తయారు చేయించుకునేంత స్థాయిలో లేదా ఆ సంఘం? అప్పటికే ఆ సంఘం ఇంచుమించు 20,000 మంది సభ్యులు. 20,000 మంది ₹1 వేసుకున్నా, $1 వేసుకున్నా కానీ 20,000 పైసలతో ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఒక పెట్టి కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. ఆఫరింగ్ బాక్స్ కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. పరిచర్య జరుగుతుంది, ఆఫరింగ్ బాక్స్ మీద వాళ్ళ దృష్టి లేదు. ఈ రోజుల్లో చాలామంది దృష్టి, సేవకుల దృష్టి ఆఫరింగ్ బాక్స్ మీద ఉంటుంది, కవర్ మీద ఉంటుంది. కవర్లో ఎంత పెడుతున్నారు ఏంటి అన్న దృష్టి దేని మీద ఉంది? యేసు ప్రభు దేవాలయములో యోహాను సువార్త 8వ అధ్యాయంలో కానుకల పెట్టి ఉన్న చోట మాట్లాడాడంట. ఆయన కానుక వేసాడో లేదో మరి తెలియజేసి ఉండొచ్చు. పన్ను చెల్లించిన వాడు, పన్ను చెల్లించకుండా తిరుగుబాటు చేయని వాడు కానుక కూడా వేసి ఉంటాడు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించని వాడు, మత వ్యవస్థను కూడా వ్యతిరేకించకుండా ఉంటాడు. అందరూ వేస్తుంటే ఒకసారి గమనించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, వీళ్ళు మినిస్ట్రీలో మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేటువంటి దృక్పథానికి వచ్చిన వాళ్ళు, అనే దృక్పథంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఆఫరింగ్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. వాళ్ళ వీక్లీ గ్యాదరింగ్స్లో వాళ్ళు ఆఫరింగ్ పడుతున్నారో లేదో మరి తెలియదు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదవాలి, ఒక మాట చదువుతాను నేను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, అనగా 157వ పేజీ. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. ఇంపార్టెంట్ మాట. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిలను కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు చందా డొనేషన్లు కలెక్ట్ చేయడం, ఆఫరింగ్ పట్టడం చేయొద్దు.
నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లుల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికతో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. అనగా గలతీయ సంఘాలకైనా కొరింథీ సంఘానికైనా రూలు పెట్టాడు పౌలు గారు. నేను వచ్చినప్పుడు ఆఫరింగ్ రే పాస్టర్ గారు వచ్చాడు, ఆయనకి ఎడ చేద్దాం అబ్బా, ఆయన ప్రయాణ ఖర్చులకు ఎలాగా, ఆయన ఆఫరింగ్ ఎలాగా, 1 వే ఇద్దామా 2 వే ఇద్దామా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు యెరూషలేములో ఉన్నట్టు పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేం మన హెడ్ ఆఫీస్, జెరూసలేం ఈజ్ అవర్ హెడ్ ఆఫీస్. కనుక అక్కడ ఉన్న పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోవాలి. చాలా కష్టాల్లో ఉన్నారండి, కరువు వచ్చింది. మా సోదరుడు ఆగబ్ అనేటువంటి ఆయన ప్రవచనం చెప్పాడు, ఆ ప్రవచన ప్రకారం జరిగింది. ప్రవచనము నెరవేరిందని సంతోషపడుతున్నాం, అదే సమయంలో ప్రజలు కష్టపడుతున్నారని బాధపడుతున్నాం. కాబట్టి ఈ సమయంలో మీ సహాయ హస్తాన్ని చాపండి అని మాసిదోనియా సంఘంలోనూ కొరింథీ సంఘంలోనూ అనౌన్స్ చేశాడు. మనం దాన్ని చదువుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనీ మైండెడ్గా లేరు వాళ్ళు, మిషన్ మైండెడ్గా ఉన్నారు. మిషన్ మైండెడ్ అంటే, మిషన్ అంటే సేవ, మిషన్ మషీన్ కాదు. మషీన్ అంటే యంత్రం, కుట్టు యంత్రమో లేదా ఇంకేదైనా యంత్రం. ఆ యంత్రాల మీద, టెక్నాలజీ మీద కాదు, వాళ్ళ దృష్టి మొత్తం మినిస్ట్రీ మీద ఉంది. పేతురు అనౌన్స్ చేయలేదు, మీరు మీ ఆస్తులు అమ్మేసేయండి, చరస్థిర ఆస్తులు అమ్మేసేయండి, ఇచ్చేసాను అందరికి, ఇచ్చేసి అందరూ పంచుకుందాం, లేదా మాకు తెచ్చివ్వండి, మా పాదాల దగ్గర పెట్టండి. స్తోత్రం అనాలి లేదు. వాళ్ళు ఆ ప్రాంతాల్లో పరిచయం జరుగుతుంది. దేవాలయంలో డబ్బు, విస్తారమైన డబ్బు ఉంది. దేవాలయానికి మాత్రం ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు దేవాలయం నుంచి వేరే వచ్చినట్టు ఒక రిలీజియస్ గ్రూప్, దానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరో తెలియదు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో కోశాధికారి ట్రెజరర్ ఉన్నాడు, జూదాస్ ఇస్కరియోత్. యేసు ప్రభు యొక్క శిష్యుల బృందానికి ట్రెజరర్ లేడు. ఈ 12 మందిలో యూదా ప్లేస్లో తీసుకున్న అతన్నే, మత్తయ్య అనే అతన్నే మళ్ళీ ట్రెజరర్గా పెట్టుకున్నారో లేదో కూడా మనకు తెలియదు. మళ్ళీ ఆ తర్వాత ట్రెజరర్ యొక్క ప్రస్తావన రాలేదు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఖజానాదారుడైనా అనే మాట కనిపిస్తుంది. సువార్తల్లో ఖజానాదారుడు ఒకడు కనిపిస్తే, తర్వాత రోమాపత్రిక ఎక్కడో ఖజానాదారుడు కనిపిస్తున్నాడు. సరే, దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, అననీయ అనే మనుషుడు ఉన్నాడు ఒకడు. నౌ అప్పుడు అరే అందరూ ఇస్తున్నారు, ఓకే, లాస్ట్కి అతను కూడా చేశాడు. ఎవరు? ఆ బ్రదరు బార్నబాస్. అతనికి ఇవ్వడం వల్ల అతనికి పేరు పెట్టారు. అనగా ఇవ్వడం ఆరంభించారు, ఇవ్వడం మందకొడిగా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే బర్నబాస్ ఇచ్చాడో ఒక రివైవల్, ఒక కాంట్రిబ్యూషన్ రివైవల్ వచ్చినట్టు వచ్చింది. కొంతమంది వాళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన దానికి ₹1 ఎక్కువ వేసుకోండి, వాళ్ళు ఇచ్చిన దానికి ₹100 ఎక్కువ వేసుకోండి అన్న ధోరణిలో మాట్లాడుతుంటారు. వాళ్ళకన్నా మేము ఇవ్వాలి ఎక్కువగా, వాళ్ళకన్నా మా చేయి పైనదిగా ఉండాలని ప్రజలకు తెలియాలనే ధోరణిలో ఉన్నారు. మనుషులు చూడాలని ధర్మాలు చేయకూడదు, మనుషులు చూడాలని, మనుషులకు కనబడాలని మనం ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయినటువంటి సపీరాతో కలుసుకొని పొలాన్ని అమ్మాడు. సాధారణంగా ఈ పొలాన్ని అమ్మడాలు కొనడాలు అనే విషయంలో ఆడోళ్ళు లేకపోతే భార్యల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అన్ని చోట్లని కాదు. 2000 సంవత్సరాల క్రితము పురుషాధిక్య సమాజంలో, మేల్ డామినేటెడ్ సొసైటీలో స్త్రీలకి, అమ్మాయి నీకెందుకు పొలం విషయాలు, దేనికి, నేను చూసుకుంటా కదా అని ఆయన. కానీ ఈ మేడం గారు ఇన్వాల్వ్ అయిపోయారు. సపైరా అనేటువంటి అరామిక్ భాష యొక్క అర్థం బ్యూటిఫుల్ అని అర్థం. ఏం అందంగా ఉందో లేదో మరి తెలియదు, పేరు మాత్రం అందంగా ఉంది. బహుశా దేహం కూడా, ముఖం అందంగా ఉండొచ్చు, కానీ ఆమె జీవితం అందంగా లేదు. అది ఆమె జీవితము, ఆమె ఆత్మీయ జీవితము అందంగా లేదు కాబట్టి అంతరించిపోయింది, అంతమైపోయింది. ఒకళ్ళని భౌతికమైన రూపం అందంగా ఉండొచ్చేమో,
కానీ నీ ఆత్మీయ జీవితం అందంగా లేకపోతే నువ్వు అంతరించిపోతావు. స్తోత్రం. అననీయ అనేటువంటి ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం, ఏదో జరిగింది అక్కడ. స్తోత్రం. ఆ పైన వచనాల్లో 4వ అధ్యాయంలో లేవీయుడగు యోసేపు తన భార్య అయిన సో మిస్సెస్ యోసేపుతో కలుసుకుని పొలం అమ్మినని లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇలాగే రాయబడింది. మన టైటిల్ అనుకరణ తెచ్చే అనర్థం. పులి చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా చాలామంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ చేసి చేస్తుంటారు. కాపీ పేస్ట్ టైప్లో బిహేవ్ చేస్తుంటారు. పక్క సంఘంలో మీటింగ్లు పెట్టారండి, ఉద్యోగ కూడికలు మేము పెట్టాల్సిందే. వాళ్ళు పెట్టిన దానికన్నా ఘనంగా పెట్టాలి. వాళ్ళు పిలిచిన స్పీకర్ కన్నా ఒక మంచి స్పీకర్ని పిలవాలి. వాళ్ళు చేసిన ఏర్పాట్ల కన్నా ఎక్కువ ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు పెట్టిన ఏ పోటీతత్వం చూడండి. ఇక్కడ రాయబడింది మన టైటిల్ అనుకరణ అనగా ఇమిటేషన్. ఇమిటేషన్ బ్రింగ్స్ డేంజర్. ద డేంజర్స్ బ్రాట్ బై ద ఇమిటేషన్. అనుసరించడం మంచిది, ఫాలోయింగ్ ఈజ్ ఓకే, బట్ ఇమిటేటింగ్ ఈజ్ నాట్ గుడ్. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక శైలి ఉంటుంది. రాసే విషయంలో, మాట్లాడే విషయంలో, హావభావాలు ప్రదర్శించేటువంటి విషయంలో. స్తోత్రం. బర్నబాని అనుకరించాలని ప్రయత్నం చేశారు. బర్నబాకి ఏం కాలేదే, బర్నబా భార్యకి ఏం కాలేదే, మరి అననీయ సపీరాకి కావడం ఏంటి? ఆది సంఘం అనగా మొట్టమొదటి సంఘం, అపోస్తులిక సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం కాదు మొట్టమొదటి సంఘం. చాలామంది కొంతమంది అలాగే బోధిస్తున్నారు, మాదే మొదటి సంఘం అని. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, సంఘము ఆరంభించబడిన తర్వాత ఇంచుమించు కొన్ని నెలలు, 3-4 months, 5 months, 1 year ఏదో అనుకుందాం, సంఘములో జరుగుతున్నటువంటి మొట్టమొదటి మరణం, మొట్టమొదటి భౌతికమైన మరణం. దీనివల్ల జరిగిన ఫలితాల గురించి మనం ఆలోచించబోతున్నాం. అనుకరణ తెచ్చేటువంటి అనర్థం. నువ్వు ఏముకుపోయినా నష్టం లేదు. నువ్వు అమ్మేసి తెచ్చి, ఇదిగోండి మేము 10వ భాగం తెచ్చి మీకు ఇస్తున్నాం, ఓకే రైట్, వెరీ గుడ్. మేము 10వ భాగం కాదండి 50% తెచ్చిస్తున్నాం, ఓకే రైట్. లేదండి ప్రస్తుతం మేము ఇవ్వలేని పరిస్థితిలో నెక్స్ట్ టైం కావాలంటే ఇస్తాం, ఓకే దట్స్ ఓకే. కానీ కొంత దాచుకొని అబద్ధం చెప్పి కొంత ఇచ్చి ప్రజల ముందు వీళ్ళు భక్తులేనండి, బాగా ఇచ్చేవాళ్ళనండి అనిపించుకోవాలని ప్రయత్నం చేసి వాళ్ళు తెచ్చుకున్న అనర్థాలు. 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? నేను చూస్తుండగా నువ్వు ఈ మాటలు పలుకుతుండగా దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, నీవు పరిశుద్ధాత్మను మోసగించావు. ఆ కింద వచనాలు రాయబడింది, నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడావు. అంటే నాతో అబద్ధం ఆడితే దేవునితో అబద్ధం ఆడావు అనే ఉద్దేశంతో మాట్లాడలేదు. స్తోత్రం. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయాన్ని ఆత్మ ప్రేరణ లేకుండా అపవాది ప్రేరణకు గురవుతాం. గుర్తుపెట్టుకోండి. అనుకరణను తెచ్చేటువంటి అనర్థం ఏంటంటే అపవాది ప్రేరణ కలిగిస్తుంది. నీకు ఆత్మ ప్రేరణ కలిగిందా? ఎందుకనండి, బర్నబాతో నాకు అనవసరం, వాళ్ళతో నాకు ఇవ్వాలనిపించింది ఇస్తున్నాను అని అంటే సమస్య లేదు. మొట్టమొదటి విషయం అపవాది ప్రేరణ కలిగిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే 5వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం. అననీయ ఈ మాటలు వినుచూనే వినిన వారందరికీ మిగుల భయం కలిగినది కాదు, మిగుల భయం, ఆందోళన కలిగేది, టెన్షన్ అయిపోయింది, భయం అయిపోయింది.
భయకంపితులైపోయి. కారణం ఏంటి? ఇదేంటిది ఇలా చచ్చిపోవడం ఏంటి? మరణం అంటే భయపడతాం మనం. అకస్మాత్తుగా జరిగిన మరణం. రోగశయ్యలో ఉండి అననీయ చచ్చిపోలేదు. అనేక రోజులుగా రోగిగా ఉండి చచ్చిపోలేదు అననీయ. అకస్మాత్తుగా వారు అప్పుడే తీసి పేతురు పాదాల దగ్గర పెట్టారు, పడిపోయారు. పేతురు పాదాల దగ్గర, కాళ్ళ దగ్గర పడిపోయాడు. దట్స్ ఆల్. రెండోది, సంఘానికి ఆందోళన నీ అనుకరణ ఆందోళన కలిగిస్తుంది. కొందరికి ఆందోళన కలిగిస్తుంది. అనుకరణ అపోది ప్రేరణ కలిగిస్తుంది. అనుకరణ అనేది ఆందోళన కలిగిస్తుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 6, 10 వచనాలు మనం గమనిస్తే, అప్పుడు పడుచువారు లేచి 10వ వచనంలో రాయబడింది, ఒకే రోజు ఇంచుమించు 3-4 గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటో మనకు తెలియదు, మనకు రాయబడలేదు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. అనుకరణ తెచ్చే అనర్థాలు. అనుకరణ వాళ్ళని వెళ్ళి కాపీ చేయడం, వాళ్ళలాగా మారాలనుకోవడం, వీళ్ళలాగా మారాలనుకోవడం, వాళ్ళలాగా పాడాలనుకోవడం, వాళ్ళలాగా సేవ చేయాలనుకోవడం. ఈ అనుకరణ డేంజర్. ఈ హీరో వర్షిప్, ఒకరి మీద అభిమానంతో వాళ్ళలాగా మనం మారాలనుకోవడం, ఈ హీరో వర్షిప్లోంచి ప్రజలు బయటపడాలి. ఈ అనుకరణ మనకు అంతాన్ని తెస్తుంది. అనుకరణ అపవాది ప్రేరణ కలిగిస్తుంది. అనుకరణ ఆందోళన కలిగిస్తుంది. అనుకరణ అంతాన్ని తెస్తుంది. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయము 13వ వచనం, కడమ వారిలో ఎవడునో వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. అనగా ఎవరు ముందుకు రావడం లేదు, చర్చిలో మెంబర్స్గా చేరడానికి తెగించడం లేదు. తెగింపు ఏమైంది? అందరూ ధైర్యముగా బోధించారు అని రాయబడింది 4వ అధ్యాయం 31వ వచనంలో. కానీ ఇక్కడ రాయబడింది 5:13లో రాయబడింది, ఎవరు తెగించలేదు. కారణం ఏంటి? సంఘాభివృద్ధి అక్కడితో ఆగిపోయింది. చర్చ్ గ్రోత్ ఆగిపోయింది. అనగా అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. నీ అనుకరణ అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. కాబట్టి అనుకరణ లేకుండా, యేసును మాత్రమే, మనుషులను అనుకరించకుండా యేసును అనుసరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.